టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీ ర్యాలీలో కర్నల్ సోఫియా కురేషి కుటుంబ సభ్యులు. సిరిసిల్లలో హైటెన్షన్, ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ నేతల ప్రయత్నం. సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భూమి ది ఎర్త్ మాసపత్రిక హ్యాక్ చేశారు. రాజకీయంగా బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబంతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. ఎంసీపీఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన మహాసభలో జయప్రదం చేయాలి. ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భూమి ది ఎర్త్ మాసపత్రిక హ్యాక్ చేశారు. ఈజీ మనకి అలవాటు పడిన యువత సాంకేతిక నైపుణ్యం కలిగి యువకులు కంప్యూటర్ సిస్టమ్, నెట్వర్కులు మరియు ఇతర సాంకేతిక వ్యవస్థలో లోపాలను కనుక్కొని లేదా సరిదిద్దడం ద్వారా నియంత్రించగలరని, వారి చట్టబద్ధమైన మరియు చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా నైపుణ్యాలను ఉపయోగించుకుంటున్నారని సీనియర్ జర్నలిస్టులు మీసాల రామస్వామి, వారణాసి ప్రసాద్, వాలి, సురేష్, రాజు, రవిలు తెలిపారు. నా పేరు వారణాసి ప్రసాద్. భూమి ది ఎర్త్ పత్రిక మాసపత్రిక ఎడిటర్ను. నిన్నటి రోజున నేను ఈ ఫైలింగ్ చేయడానికి వెళ్తే నా యొక్క పేపర్ను ఎవరో హ్యాక్ చేశారు. ఎటువంటి డీటెయిల్స్ రావడం లేదు. దీని మీద నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద కొద్దిగా ఎంక్వైరీ చేసి నా మాసపత్రికను మళ్ళీ నాకు తిరిగి ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. ఈ సైబర్ నేరగాళ్ళ మీద కొద్దిగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను పోలీసు వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే. ఈరోజు రోజుకి సైబర్ నేరాలు పెరుగుతున్నాయనేది తెలిసిన సత్యమే. అయితే యువత చిన్న చిన్న నేరాలకు అంటే చైన్ లాక్కెళ్ళడము, ఇంట్లో దొంగతనం చేసేది మాత్రమే మొన్నటి వరకు జరుగుతుంది. అయితే ఈరోజు కంప్యూటర్ ముందర కూర్చోవడం, ఎవరైతే ఏ విధంగా వాళ్ళ నుంచి అకౌంట్ ఓటీపీ వచ్చిందని చెప్పేసి ఓటీపీ తెలుసుకొని వాళ్ళ అకౌంట్లో ఉన్న నగదంతా కాల్ చేయడం సంఘటన జరుగుతున్నాయి. అయితే ఈరోజు మన వారణాసి ప్రసాద్ గారి మంత్లీ మ్యాగజైన్ భూమి ఎర్త్ మ్యాగజైన్ని కొందరు దుండుగులు హ్యాక్ చేసినట్టు మాకు అనుమానాలు వచ్చాయి. ఆ అనుమానంలో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ గారి స్పందనలో వచ్చి ఫిర్యాదు చేయడానికి వస్తే ఇక్కడ డిఎస్పీ బాబు ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన చేతికి మేము మా సమస్యతో కూడిన వినతి పత్రం ఇచ్చాము. కనుక ఈ హ్యాక్కు గురైన భూమి ఎర్త్ పత్రిక మంత్లీ మ్యాగజైన్పై సమగ్ర విచారణ చేయాలి. ఇది హ్యాక్ చేయబడిందా లేకపోతే ఎవరైనా కావాలని చేశారా, వీటన్నిటి మీద సమగ్ర విచారణ చేస్తే ఇలాంటి సంఘటనలు ఇంకా ఏమైనా జరుగుతున్నాయా, ఇంకా ఏమైనా జరిగాయా, వారికి తెలియని సమస్యలు ఎన్నో ఉన్నాయి. పోలీసులు వీటిపైన సమగ్ర విచారణ చేసి ఇలాంటి హ్యాక్ గురైన వాటిపైన సమగ్ర విచారణ చేసి న్యాయం చేయగలరని చెప్పి మేము పోలీసు వారిని కృతజ్ఞతలు తెలుస్తూ వారికి న్యాయం చేయాలని కోరుతున్నాం. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 వాగ్దానాలతో గద్దెకెక్కిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రభుత్వంపై పోరాటం తప్పదని బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయిలో సమావేశాలు తీర్మానం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర ఆధ్వర్యంలో నియోజకవర్గ విస్తృత స్థాయిలో సమావేశం, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్ష ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఎండగడతామని చంద్ర హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కాళేశ్వరం బూచి చూపించి ఓట్లు దంచుకుందన్నారు. తప్పులను కప్పిపుచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కారు తప్పులు మీద తప్పులు చేస్తుందన్నారు. సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన ప్రియతమ నాయకులు జిల్లా అధ్యక్షులు డిప్యూటీ మేయరు అభిషేకరావు గారు, మురళీధరరావు గారు, సీనన్న, మారుతి గారు, పల్లెపల్లి రవి గారు, ఇక్కడ ఇదంతా ప్రజానికానికి తెలుసు. ప్రజలు ఎప్పుడు ముందుకు రారు. మాది కార్పొరేటర్ గారు, వేదిక ఇచ్చిన నాయకులకు మరి యొక్క సమావేశానికి చిన్నపాటి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి తెలుసు
మరి ఆంధ్ర పాలనలో విసిగి వేసాడుతున్న సమయంలో మరి ఎన్నో సంవత్సరాలు దాదాపు మీరందరూ విన్నారు ఎన్ని సమావేశాలు దాదాపు 4-5 తీర్మానాలు ప్రవేశపెట్టారు. మరి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ముందు టీఆర్ఎస్ పార్టీ ఈ పార్టీ దేని గురించి తోలించింది, దీని నాయకుడు మరి ఈ పార్టీని ఎందుకు ప్రవేశపెట్టారు, కేసీఆర్ ఏమి ప్రత్యేకంగా గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహానాయకులు, తెలంగాణ రాష్ట్ర సాధకులు, దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి గౌరవనీయులు అపర భగీరథుడు కేసీఆర్ గారు తెలంగాణకు ఒక జీవధార ఉండాలని కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేస్తే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అబద్ధపు ప్రచారాలు చేసి మోసపు ప్రచారాలు చేసి ఒక పీడర్ కుంగిపోతే దాన్ని భూతత్వంలో పెట్టి చూపించి అబద్ధం ఆడినాం కదా, ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ఈటల రాజేందర్ గారికి నోటీసులు ఇచ్చి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రకు తెరవేస్తున్నటువంటి సందర్భంగా కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వడాన్ని నిరసిస్తూ రామగుండ నియోజకవర్గ విస్తృత సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాం. వీళ్లకు ప్రజల నుండి తప్పకుండా గుణపాఠం తప్పదని కూడా హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రామగుండం కార్పొరేషన్లో కూల్చివేతల పర్వం, అభివృద్ధి పేరిట, రోడ్డు వెడల్పు పేరిట కూల్చివేతల పర్వం జరుగుతూ ఉంటుంది. కూల్చివేతలలో చిరు వ్యాపారస్తులు, అనేక మంది చిన్న వ్యాపారస్తులు ఆర్థిక పరమైనటువంటి నష్టం జరుగుతూ ఉంటుంది. వారికి వ్యాపార నష్టం జరుగుతూ ఉంటుంది. వారికి నష్టపరిహారాన్ని ఇవ్వాలని కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నది ఈ యొక్క సర్వసభ సమావేశం. ఇప్పటి పక్షంలో ప్రతి డివిజన్లో, ప్రతి గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలని ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి, నాయకులు చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలని కూడా నెరవేర్చాలని గ్రామ గ్రామాన ఇలా డిమాండ్ చేస్తూ కార్యాచరణతో పోబోతున్నామని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మునీరన్న తెలంగాణ ఉద్యమంలో గొప్ప. ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం భగీరథ నగర్, ధనలక్ష్మి నగర్లలో మురికి కాలువల నిర్మాణం కోసం 75 లక్షల మురికి కాలువల పనులను ఓవైపు ప్రారంభిస్తూ మరోవైపు ఎఫ్సిఐ కాలనీలో 25 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభిస్తూ 21 వార్డును అభివృద్ధి లక్ష్యంగా పాణ్యం శాసనసభ్యురాలు గౌరు సరితారెడ్డి అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఓం కుంకుమార్జునే ఓం మనస్పతిర్నో శివాయ నమో నమః ఆగ్రేయ సర్వదేవానాం విజయదా
ఓకే రెడీ మేడం కొంచెం అన్న నాయుడు ఓకే రెడీ మేడం वनस्पति रसोद्भूतो गन्धाजो गन्धमोत्तमः आग्रेय श्रीनिवासाय मंगलं गोदलेन्द्राय महनीय सुरात्मने चक्रवर्तिनरोजाय ఎక్కువ ఉన్నాయి ఖాళీలో సమస్యలు చాలా ₹1,32,000తో సీసీ రోడ్స్ అయితేనేమి సీసీ డ్రైన్స్ అయితేనేమి భూమి పూజ చేసుకోవడం జరుగుతుంది. మాకు ముందే ఎక్స్టెన్షన్ ఏరియా చాలా కొత్త కాలనీలు వస్తూ ఉన్నాయి, కొత్త ఇళ్ళు కడతా ఉన్నారు. ఎక్కడ చూడు రోడ్లు కావాలని డ్రైన్స్ కావాలని చాలా కోరడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా మా ఏరియాలో డ్రైన్స్ లేక మురుగునీరు చేరి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇప్పుడు అందులో వర్షాకాలం వచ్చింది, డెంగ్యూలు మళ్ళీ కొత్తగా కూడా కరోనా కూడా మనం వింటూ ఉన్నాం ఇప్పుడే మన స్టేట్లో. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు డ్రైన్స్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. తప్పకుండా మేము మొన్ననే రివ్యూ పెట్టుకొని సీఎం గారు అష్యూరెన్స్ మాకు 50 crores శాంక్షన్ చేయడం జరిగింది మా 16 వార్డులకి. కాబట్టి ముందు మేము దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. కాబట్టి దాంతోపాటు డ్రైన్స్ అయితేనేమి అలాగే సీసీ రోడ్లు అయితేనేమి తప్పకుండా చేపట్టడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఏమీ చేయకపోవడం వల్ల కూడా ఈరోజు ఇంత పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు చేసిన నిర్వాహకం వల్లనే ఈరోజు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎంతో ముందు చూపుతో ఆయన సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి మన రాష్ట్ర ప్రగతి కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వంలో తప్పకుండా అన్ని రకాలుగా వసతులు కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాయి. చాలా ఇంకా మన పాణ్యం ఎమ్మెల్యే గౌడ్ చరితమ్మ గారి ఆధ్వర్యంలో 20 వార్డు నందు కాలువల నిర్మాణానికి 73 లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఎందుకంటే నిత్యం ఆ అమ్మాయి కాలనీలలో తిరుగుతుంటది, ప్రజల ప్రతి ఇంటికి రోజు తాగునీరు అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఇంతవరకు కూడా కమిషనర్ గారి దగ్గర కూడా రివ్యూ చేయడం జరిగింది. కాబట్టి రాబో కాలంలో చరితమ్మ ఆధ్వర్యంలో పాణ్యం నియోజకవర్గం 16 వార్డులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గోదావరి కని కాకతీయ నగర్లో నివాసం ఉండే పాషా అనే నిరుపేద కుటుంబానికి భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 5,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాషా భార్య 12 సంవత్సరాలుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఇటీవల మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు నసీమా లతా రామ్మోహన్ వివాహ వార్షికోత్సవ సందర్భంగా 5,000 అందజేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్ ముస్తఫా, కాంగ్రెస్ నాయకులు గట్ల రమేష్, సామాజిక స్వచ్ఛంద సేవకులు బొల్లెం మధుబాబు తదితరులు పాల్గొన్నారు. క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్న పాషాకు ఈరోజు ఆర్థిక సాయం చేయడానికి భరోసా సంస్థ ముందుకు రావడం జరిగింది. వారు ఈయన కష్టాన్ని తెలుసుకొని లతా రామ్మోహన్ అనే వారిని సంప్రదించి వారి పెళ్లి రోజు సందర్భంగా వీరికి ఒక 5,000 రూపాయలు సాయం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని నడిపించిన నసీమ గారికి మరియు లతా రామ్మోహన్ల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో తీసుకొని ఈ భరోసా చాలా మందికి భరోసాగా నిలవాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ. కేజీఆర్ డెవలపర్స్ బిల్డర్స్ గాడియారాలు జర్నలిస్టులకు ఉచితంగా పంపిణీ. కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాలలో మైదానంలో కేడ్రాయి ప్రాపర్టీ బిల్ టేక్ షో ముగింపు రోజున కేజీఆర్ డెవలపర్స్ బిల్డర్ మేనేజర్ డైరెక్టర్ గంగాధర్ రెడ్డి జర్నలిస్టులకు ఉచితంగా గోడ గడియారాలను పంపిణీ చేశారు. ఇంత ఫాస్ట్గా పోతుంది ఇది. మన కేజీఆర్ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ వాళ్ళని ప్రమోట్ చేసినందుకు ఏదో వాళ్ళకి నచ్చినట్టుగా చిన్న ఉదాపతిగా వాచెస్ని మనం గట్టిగా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి, ఖచ్చితంగా ఉంటుందని నా నమ్మకం. వన్స్ అగైన్ కేజీఆర్ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ నుంచి మీకు వన్స్ అగైన్ ధన్యవాదాలు తెలుపు. థ్యాంక్ యూ సో మచ్. మనకు పిలిచి వాచ్లు ఇవ్వడం అనేది సంతోషిస్తున్నాము. అయితే జర్నలిస్టులు సారు ఇష్టంగా వాచ్లు ఇవ్వడం అనేది మేము కేజీఆర్ డెవలపర్ కృతజ్ఞత జరుగుతున్నాము. కనుక ఎస్వాల్ యూట్యూబ్ ఛానల్ తరఫున సార్ కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తెలంగాణలో కులాల ఆధిపత్యం విచక్షణపై స్వయంగా అధికార పార్టీ ఎంపీ గడ్డం వంశీకృష్ణ అనుభవాన్ని వ్యక్తీకరించారు. డబ్బు కంటే కులం గొప్పదని గుర్తించినట్లుగా చెబుతున్నారు. మంత్రి సీతక్క ముందే కుండబద్దలు కొట్టిన వంశీ ఈ సరస్వతి పుష్కరాల గురించి చెప్పాలంటే కొంచెం బాధ వేసింది. మా హక్కుల కోసం పోరాడిన ప్రతి దళిత సంఘాలకు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను. నేను డబ్బు కంటే మరి చాలా విలువైనది ఒకటి కులం అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే కులం బట్టి ఎట్లా ప్రవర్తిస్తున్నారు అందరని చెప్పి ఈరోజు మనకు తెలుస్తుంది. అందుకనే ఈరోజు చాలా ముఖ్యము. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఈక్వాలిటీ టు ఎవ్రీబడి, ఆర్టికల్ 15B అండ్ ఆర్టికల్ 17 అన్టచబిలిటీ అగేన్స్ట్, ఇంకా రిలీజియస్ ప్లేసెస్ లో అందరికీ హక్కులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఈ పుష్కరాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి మంచిగా వాళ్ళు భక్తులు క్షేమంగా వచ్చి వెళ్లాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను. ధన్యవాదాలు. తెలంగాణ కాళేశ్వర సరస్వతి పుష్కరాలు లక్షలాది భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద జనసంద్రంతో నలుమూలలా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాళేశ్వరం సిరివంచ రహదారిపై గోదావరి నది వద్ద వాహనాలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ రోడ్లపై కిక్కిరిపోవడంతో పోలీసులు 10 కిలోమీటర్ల దూరంలో వాహనాలు నిలిపివేస్తున్నారు. కాగా కాళేశ్వర స్వామి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
పవన్ సినిమా రిలీజ్ సమయంలో థియేటర్లు మూసివేయమనడం దుస్సాహనం. అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంటే థియేటర్లు మూసివేయమనడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సమంజసమైనవే. ఏపీలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినీ పెద్దలు వెళ్లి కలవాల్సింది. ప్రభుత్వ సహకారం లేకుండా ఏమీ జరగదు. సినిమా వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ పాటుపడుతున్నాడని అల్లు అరవింద్ అన్నారు. బయటకు వచ్చేసాను, నేను లేను. కోవిడ్ ఆ టైంలోనే బయటకు వచ్చేసాను. నాకున్న అంటే ఎగ్జాంపుల్ మీరు ఇలా చెప్పొచ్చు అనుకోవచ్చు, తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ప్రస్తుతం. తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటర్, AAA, దానికి ఓనర్. కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు. ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం 1500 థియేటర్లు ఆంధ్రాలో ఉంటే, అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర 15 లోపు ఉన్నాయి. అన్నీ వదిలేసుకుంటారాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని నేను చెప్పాను. కనుక నా దగ్గర ఆ థియేటర్లు లేవు. ఎందువల్ల నన్ను అంటే పాత అలవాటు కొద్దీ అందరూ నన్ను ఆ నలుగురులో అదేదో ఫోటోలు వేయడానికి మాది బాగుంటాయి కనుక అందరు పెద్దల ఫోటోలు వేస్తా, విమర్శకు బాగుంటుంది కనుక కొంచెం అలా విమర్శిస్తున్నారు. నేను దయచేసి మీడియా మిత్రులను అడిగేది ఏంటంటే, ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి. నేను లేను, ఆ వ్యాపారంలో లేను. నేను అన్ని వదిలేశాను. 1500 థియేటర్లకి 15 మాత్రమే, 15 లోపే నా దగ్గర ఉన్నాయి. అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు. వద్దని. తెలంగాణ పట్ల బీజేపీకి ఎందుకింత కక్ష? 8 మంది బీజేపీ ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే తెలంగాణ నుండి 2 కేంద్ర మంత్రులు ఉండి ₹1 కూడా తీసుకురావడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల నిర్మాణానికి 1,60,000 కోట్లు కేంద్రం ఇచ్చినప్పుడు తెలంగాణకు అందులో 1% కూడా ఎందుకు తీసుకురావడం లేదని హరీష్ రావు అన్నారు. మరి భారతదేశ అభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం లేదా? ఎందుకు తెలంగాణ పట్ల బీజేపీకి ఇంత కక్ష అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు బీజేపీ తెలంగాణ మీద పగబట్టింది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కు, సంతోషం, వి వెల్కమ్. మాకేం జలసీ లేదు. మాకెందుకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వరు? మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఎందుకు ఇవ్వరు? మా కాళేశ్వరంకి ఎందుకు ఇవ్వరు? మా సీతారామ ప్రాజెక్టుకి ఎందుకు ఇవ్వరు? ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు రెండవది గోదావరి బండ్కచెర్లకు కూడా 80,000 కోట్ల రూపాయలు ఇస్తామంటున్నారు. దానికి 80,000 ఇస్తారు, పోలవరంకు 80,000 కోట్లు, దాదాపు 80,000 దాటుతుంది పోలవరం కూడా. అంటే 1,60,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్కు సమకూరుస్తున్నారు. అందులో ఒక పై సంబంధమన్న తెలంగాణకి ఇచ్చారా? 1%, 1,600 కోట్లని ఇచ్చారా అని అడుగుతా ఉన్నా నేను. ఇయ్యనప్పుడు 8 ఎంపీలు బీజేపీ గెలిచి ఏం ప్రయోజనం? 2 కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉండి ఏం ప్రయోజనం? మీరున్నది పదవులు అనుభవించడానికా, ప్రజలకు సేవ చేయడానికా? ఈ రాష్ట్ర హక్కులు కాపాడడానికా? ఈ రాష్ట్ర హక్కులు హరిస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చోవడానికి ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రధాని మోదీ ర్యాలీలో కర్నల్ సోఫియా కురేఫీ కుటుంబ సభ్యులు. గుజరాత్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆయనపై పూలు చల్లి సుస్వాగతం పలికిన కర్నల్ సోఫియా కురేషీ కుటుంబ సభ్యులు. ఆపరేషన్ సింధూర్ వివరాలు మీడియాకు వెల్లడించడంతో వార్తల్లో నిలిచిన సోఫియా పేరు भारत की नई कहानी अब आसमां को सुनाना है। इस तिरंगे पर सारे जहां को ये दिखाएंगे। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.